అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన శివుని చరిత్ర అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. మన హిందూ ధర్మంలో త్రిమూర్తులలో శివుడు ఒకరు. బ్రహ్మ వచ్చి సృష్టికర్త, విష్ణు రక్షకుడు, శివుడు లయకర్త. శివుడు అంతానికి అస్సలు అంతమే లేదు. పునఃసృష్టికి మార్గం చూపించే దేవుడు శివుడు. శివుడికి ఆది అంతం లేవు. అందుకే ఆయన్ను ఆదియోగి, మహాదేవుడు, ఈశ్వరుడు అని పిలుస్తారు. కైలాస పర్వతం ఆయన నివాసం, పార్వతీదేవి ఆయన భార్య, గణేశుడు మరియు కుమారస్వామి ఆయన కుమారులు. శివలింగ మహత్యం గురించి తెలుసుకుందాము. శివుడు లింగ రూపంలో పూజించబడతాడు. లింగం అంటే శక్తి మరియు శివం కలయిక. ఇది సృష్టి రహస్యానికి సంకేతం. శివునికి మరొక పేరు నీలకంఠుడు. సముద్రమతన సమీపంలో వచ్చిన హలాహల విషాన్ని లోకరక్షణ కోసం శివుడు త్రాగాడు. అందువల్ల ఆయనకు నీలకంఠుడు అనే పేరు కూడా వచ్చింది. శివుడు నటరాజ స్వరూపం. శివుడు నటరాజుడిగా ప్రపంచలయ సృష్టి నృత్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇది జీవన చక్రానికి ప్రతీక. శివభక్తి. శివుడు భక్తులకు చాలా దగ్గరైన దేవుడు. సోమవారం ఉపవాసం, అభిషేకం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓం నమః శివాయ అనే మంత్రం కూడా జపిస్తూ ఉంటారు. శివకృప పాత్రులు కావాలంటే శివునికి ప్రతిరోజు మనం నమస్కరించుకోవాల్సిందే. ఓం నమః శివాయ.